హలో ఫ్రెండ్స్. మనకైతే ఒక కిరాయి వచ్చింది. ఇది ప్యాసింజర్ కిరాయి అనమాట. నార్మల్‌గా మన గూడ్స్ వెహికల్ కాబట్టి ప్యాసింజర్‌కి పెట్టకూడదు. కాకపోతే ఏందంటే వర్షాకాలం ఎవరికైనా అన్ సీజనే. కాబట్టి ఏదో వచ్చిన కిరాయి ఎళ్తానే ఉండాలనమాట. ఈ మధ్యలో ఆర్‌టీఓలు గూడా గట్టిగానే తిరుగుతుర్రు. సరే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారైతే కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. ఆహ్, అయితే ఎవరికి ఎంత కిరాయి తీసుకోవాలి, ఏంటి అనేది కొంచెం ఐడియా లేకపోతే మాత్రం మన ఛానల్ యూజ్ అయితుందని నేను అనుకుంటున్నా మన వెహికల్ ఉన్న వాళ్ళకి. సరే ఇదొచ్చేసి మన ఊరు వాళ్ళే అన్నమాట. మన ఊరు ఇదొక బ్యాడ్ అన్నమాట. బ్యాడ్ న్యూస్ అన్నట్టు అంటే వాళ్ళకి. అంటే ఎవరైనా ఒక మనిషి చనిపోయాడన్నట్టు అక్కడికి ఎళ్తుర్రన్నమాట వీళ్ళు. అయితే మన దగ్గర నుంచి వచ్చేసి 40 కిలోమీటర్లు ఉందన్నమాట. ఏది పాయింట్ వచ్చేసి అది పాకాల కొత్తగూడెం దాటేసి పోలారం అని పోవాలి. ఇది వచ్చేసి ఫారెస్ట్ ఏరియా అనమాట. మొత్తం ఫారెస్టే. సింగిల్ లైన్ ఉంటదనమాట. మీకు చూపిస్తాను చూడండి. నేనొచ్చేసి అయితే ఒక ₹1000 ఫ్యూయల్ అయితే కొట్టించాను. ఎందుకంటే 80 కిలోమీటర్స్ అయితే వస్తది. ఈ 80 కిలోమీటర్స్ గాను మనం ఎంత కిరాయి తీసుకోవాలనేది మన డ్రైవర్ అన్నలు, మన ఓనర్ అన్నలు నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఎంత తీసుకున్నాననేది మీకు చివర్లో చెప్పేస్తాను. చూడండి వాళ్ళనైతే ఎక్కించుకున్నాను కదా! ఇందాక మీకు బంక్‌లో వీడియో పెట్టాను కదా! మొత్తము నార్మల్‌గా 30 మెంబర్స్ అని చెప్పారు. కాకపోతే మనకు 35, 36 అట్లా ఎక్స్‌ట్రానే అయ్యారు. యాక్చువల్‌గా మనం ప్యాసింజర్‌ని తీసుకుపోకూడదు. కాకపోతే ఏందంటే మన వాళ్ళే అన్నమాట. మన ఊరు వాళ్ళే కాబట్టి కొంచెం రిస్క్ తీసుకున్నానన్నమాట. చూడండి. ఇదొచ్చేసి పాకాల ఐడియా ఉందా మీకు? నర్సంపేట దగ్గర అన్నమాట. కాకతీయులు కట్టించిన చెరువు. కాకతీయులు తవ్వించిన చెరువు అన్నమాట. పాకాల సరస్సు అని అంటారు. ఆ పాకాల మీద నుంచి పాకాల కొత్తగూడెం అట్లా వెళ్ళాను అన్నమాట. ఆ తర్వాత ఒక 5 కిలోమీటర్స్ అట్లా వస్తది. ఇదేంటంటే మనకు డే మొత్తం కిరాయి అన్నమాట. అంటే నేను వాళ్ళకి 10:30కి అట్లా పెట్టాను బండి. వాళ్ళు ఎక్కేసి అది అంతా స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడే 11:30, 12 అయిపోయింది. 12కి అట్లా బయలుదేరితే మనం ఒక 1 అవర్ జర్నీ పట్టిందనమాట. 1 అవర్‌కు కొంచెం ఎక్కువనే పట్టింది. మధ్యలో ఒకసారి ఆగారు. అంటే 1:30కెళ్తే అక్కడ చనిపోయాడనమాట. ఒక మనిషి చూడండి పాకాల అదే అండి పాకాల కట్ట మీదికి దారి. అంతకుముందంటే కొంచెం విచ్చలవిడి ఉంటుండే గానీ, ఇప్పుడు అట్లా లేదు. ఒక ప్రాసెస్ ప్రకారం ఉందనమాట. ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి పైకెళ్ళాలంటే. మళ్ళీ అంతకుముందు కొంచెం లవర్సు, జంటలు అలా ఇలా వచ్చేవారు. ఇప్పుడు అలా లేదు. ఇక చూడండి పాకాల చెరువు. లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తుంది చూడండి. చాలా పెద్దదనమాట. ఇవన్నీ కాకతీయులు అప్పుడు పాకాల చెరువు, లక్నవరం చెరువు, రామప్ప చెరువు అందులో ఇదొకటి అన్నమాట. చూడండి మనం పాకాలకైతే ఎంటర్ అయిపోయాము. అంటే పాకాల నుంచి ఇగ కొంచెం థిక్ ఫారెస్ట్ లాగా ఉంటది. చూస్తున్నారు గదా! ఇంకొకటేందంటే సింగిల్ లైన్ అన్నమాట. చాలా ఒకటే రోడ్ ఉంటది. ఇది ఏదైనా ఎదురుంగా వెహికల్ వస్తే మాత్రం కంపల్సరీ రోడ్ దిగాల్సిందే. ప్యూర్‌గా దిగాల్సిందే. మళ్ళీ సైడ్‌లకి అంతా మట్టి ఉంటదనమాట. లోడ్ బండి అయితే మాత్రం చాలా రిస్క్. చూడండి ముందు లారీ ఎళ్తుంది. లోడ్ లారీ. అది మాత్రం రోడ్ దిగలేదనమాట. ఎందుకంటే లెఫ్ట్ సైడ్‌లో చూడండి. లెఫ్ట్ సైడ్‌లో రోడ్ ఎండింగు అక్కడికే కిందకుంటది. చూడండి ఎదురుంగా బస్సొచ్చింది. బస్సే పూర్తిగా దిగిపోయింది. అది లెఫ్ట్ సైడ్‌లో. కానీ లారీ మాత్రం దిగలేదనమాట. ఓన్లీ ఆ రోడ్డు గూడా లారీ అంత వెడల్పుతోటే ఉంటదనమాట అంతే. ఈ టూ వీలర్ ఆయన క్రాస్ జేయడానికి జూడండి ఎంత ఇబ్బంది పడతాడో ఒక లారీ ఎళ్తుంటే. అంటే అంత చిన్న రోడ్డనమాట. ఈ వర్షాకాలంలో ఇంకా ఘోరంగా ఉంటదనమాట పరిస్థితి. సో, ఇటెళ్తున్నామంటే కొంచెం చాలా జాగ్రత్తగా ఎళ్ళాలనమాట. అందుకనే యాక్చువల్‌గా ఇది మనకి కిరాయి గురించి డిస్కస్ చేస్తే మాత్రం 40 కిలోమీటర్స్ వస్తుంది కాబట్టి 40+40 80 కిలోమీటర్స్ అట్లా వస్తది మనకి అప్ అండ్ డౌన్ కలుసుకొని. అయితే మనం నార్మల్‌గా గూడ్సు అట్లా తీసుకెళ్తే మాత్రం ఏమన్నా వస్తువులు బత్తాలు అవి ఇవి తీసుకెళ్తే మాత్రం నార్మల్‌గా నాకు తెలిసి ఒక 2500 అట్లా తీసుకున్నా తప్పులేదు. ఈ సింగిల్ లోడ్ కాబట్టి కొంచెం రిస్క్‌తోటి కూడుకుంది కాబట్టి ఫారెస్ట్‌లో సరే ఒక లోడుని బట్టి ఒక 500 అటో ఇటో తీసుకుంటారు. అంటే 3000 వరకు అట్లా తీసుకోవచ్చు. నేనొచ్చేసి వీళ్ళకైతే డే మొత్తం కాబట్టి ఇక 3500 అయితే తీసుకుంటా అని చెప్పాను. ఎందుకంటే మార్నింగ్ 10కి అట్లా పెడితే ఖచ్చితంగా నాకు తెలుసు. ఎందుకంటే నైట్ ఖచ్చితంగా 7, 8, 9 లోపైతే ఎళ్ళరు ఆళ్ళు ఇంటికి. కంపల్సరీ 9 అన్నా అయితది, 8 అన్నా అయితది. అందుకని చెప్పేసి నేను డే మొత్తం కేటాయించాల్సొస్తది కాబట్టి 3500 అయితే చెప్పాను. 3500 వర్తబులా కాదా అని చెప్పేసి మీరైతే నాకొకసారి కామెంట్ చేయండి. మీరైతే ఎంత తీసుకుంటారు అది కూడా చూడండి. ఎందుకంటే ఇంకో కిరాయి పోనీకి ఉండదు మనము. ఇటొచ్చినామంటే కంపల్సరీ ఉండి కంపల్సరీ వాళ్ళని తీసుకొని ఎళ్ళాల్సిందే ఏ నైట్ అయినా గూడా. ఇంగో ఈళ్ళొచ్చేసిర్రు వీళ్ళంతా మన బండ్లో వచ్చిన వాళ్ళమనమాట. చూడండి మీకు చూపిస్తాను. అందుకే కొంచెం స్పీడ్ మోషన్‌లో పెట్టాను. వాళ్ళు 36 మెంబర్స్ అన్నారు. అంటే నేనేం కౌంట్ చేయలేదు. కాకపోతే ఏందంటే నాకైతే అనిపించింది
అంటే 36కి ఎబోనే ఉంటారని నేను అనుకుంటున్నా. ఇట్లా నార్మల్‌గా కాలిక్యులేట్ చేసినా కూడా నాకు 40 మెంబర్స్ వచ్చిర్రాళ్ళు ఇట్లా ఎళ్తుంటే. సో, మనం అన్నీ పట్టింపు చేయలేము గదా! సో, మనకు మనుషుల కాలిక్యులేషన్ గూడా గాదు. సో, డైరెక్ట్ మాట్లాడుకున్నాం గాబట్టి, మనది ఎలాగో పెద్ద బండే గాబట్టి, సో, కొంచెం రిస్క్ ఏం జేయలేదు. చూడండి వాళ్ళు క్రిస్టియన్స్ గాబట్టి, ఆళ్ళకు డప్పులు అది ఇది ఏం లేదు. జస్ట్ అట్లా ప్రార్థనలు చేసుకుంటూ తీసుకెళ్తుర్రనమాట. ఇగ మనకైతే బోర్ కొడుతుంది. నేను బండ్లోకెళ్ళి దిగలేదు. నార్మల్‌గా బండ్లో ఉండి జస్ట్ టైమ్ పాస్ వీడియోలు అవి ఇవి చూసుకుంటూనైతే కూర్చున్నా. ఎట్లైనా కొంచెం డ్రైవింగ్ చేస్తూ అంటే ఎంత దూరమైనా ఎళ్ళొచ్చు గానీ, అట్లా వెయిట్ జేయాలంటే మాత్రం కొంచెం కష్టమే ఎవరికైనా. కాకపోతే ఏందంటే ఆహ్, తెలిసిన వాళ్ళు మళ్ళీ ప్లస్ ప్యాసింజర్ కిరాయి అంటే కొంచెం రిస్క్‌తోటి కూడుకున్న పనే. కాకపోతే ఏందంటే ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ఏ కిరాయి అంటే ఆ కిరాయి ఎళ్ళాలి. పేపర్స్ అయితే మనకు ఆల్ క్లియర్ ఉంటాయి. కాకపోతే ఆర్‌టీఓ పట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బందయితది. చూడండి ఆల్మోస్ట్ మనం మళ్ళీ రిటర్న్ అయ్యే టైంకి లైట్ డిప్ అయిపోయింది. సన్‌లైట్ ఎళ్ళిపోతుంది. ఆల్రెడీ అప్పటికే 6 అయితుందనమాట. ఆహ్, మీరైతే ఎంత కిరాయి తీసుకుంటారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నాకు గూడా కొంచెం ఐడియా ఉంటది గదా! ఆహ్, చూడండి మళ్ళీ పాకాల ఫారెస్ట్‌లోకి ఎంటర్ అయ్యే టైం వరకి పూర్తిగా మన బండ్ లైట్ ఎయాల్సొచ్చిందనమాట వెహికల్ లైటు. అంటే అంత చీకటయిపోయింది. ఇంకోటేంటంటే వీళ్ళకి ఇంకొక ప్రోగ్రామ్ ఉంటదనమాట. కంపల్సరీ వీళ్ళు పాజిటివ్‌కెళ్ళినా, నెగెటివ్‌కెళ్ళినా అంటే గుడ్ న్యూస్‌కెళ్ళినా, బ్యాడ్ న్యూస్‌కెళ్ళినా కంపల్సరీ వైన్స్ దగ్గర ఆగి మందైతే ఇస్తారన్నట్టు. నేను అనుకుంటూనే ఉన్నా. చెప్పానుగా మీకు అప్పుడే 7, 8, 9 లోపైతే రారు. కంపల్సరీ 9 దాటిన తర్వాత వస్తారు కాబట్టి, నేను ఖచ్చితంగా 3500 అయితే అడిగాననమాట కిరాయి. లేకపోతే దీనికొచ్చేసి నా వరకు ఓ 26 నుంచి 3000 మధ్యలో తీసుకున్నా గూడా ఏం కాదనిపిస్తుంది.